హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జార్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు నేను ఈ వీడియోలో మా ఇంట్లో కృష్ణాష్టమి పూజ ఎలా చేసుకున్నామో మీకు చూపిస్తున్నాను. కృష్ణాష్టమి ఉదయం పూట మేము కృష్ణుడికి అభిషేకము పూజ చేసుకున్నాము. ఇలా అభిషేకం చేసిన తర్వాత అన్ని విగ్రహాలను శుభ్రంగా తుడిచి స్వామివార్లకు కుంకుమ గంధముతో అలంకారం చేసి పూలతో ఇలా అలంకారం చేశాము. స్వామివారికి మహానైవేద్యము నివేదించాము. ఇలా ఉదయం పూట మేము పూజ చేసుకున్నాము. సాయంత్రం పూట కృష్ణయ్యను ఉయ్యాల్లో కూర్చోబెట్టి పాటలు పాడాము. ఇలా ఉయ్యాల దగ్గరికి కృష్ణయ్య వచ్చినట్లు కృష్ణయ్య పాదాలను ఇలా వేశాము. కృష్ణయ్యకు వస్త్రాలను వేసి ఉయ్యాల్లో కూర్చోబెట్టాము. ఈ కృష్ణయ్యను ప్రతిరోజు మేము సాయంత్రం పూట ఈ ఉయ్యాలలో వేసి ఊపుతూ ఉంటాము. ఇలా కృష్ణయ్య ఉయ్యాలలు, మా ఇంట్లో ఉన్న కృష్ణయ్య ఇలా అన్నిటినీ పెట్టి ఇలా డెకరేషన్ చేశాము. ఈ ఉయ్యాల నేను తయారు చేసినది. ఈ ఉయ్యాలలో ఇంకొక కృష్ణయ్యను కూర్చోబెట్టాము. ఈ ఉయ్యాల ఎలా తయారు చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, ఒకసారి చూడండి. ఇలా 2 ఉయ్యాలను పెట్టి మొత్తం కృష్ణయ్యలను పెట్టి ఇలా డెకరేషన్ చేశాము. మా ఇంట్లో ఇలా చిన్ని కృష్ణయ్యలు కొలువు తీరు ఉన్నారు. చూడండి, చిన్ని కృష్ణయ్యలందరూ ఇలా కూర్చున్నారు ఇక్కడ. ఈ ఫ్లోటింగ్ ఫ్లవర్స్ తయారు చేయడం కూడా మన ఛానల్లో వీడియో ఉంది. ఈ ఫ్లవర్స్ను కొన్నిటిని వాటర్లో వేశాను, కొన్నింటిని ఇలా ముగ్గులాగా డెకరేషన్ చేశాను. మేము ఎలా డెకరేషన్ చేశామో మీరు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ జింకను చూసారా, ఒక స్టోన్ తీసుకొని జింకలాగా స్టోన్ పెయింటింగ్ చేశాను. ఇలా ఒక కొలను పక్కన ఒక పార్కులో చెట్లు, గడ్డి, కూర్చోవడానికి ఒక బెంచి ఇలా తయారు చేశానండి. ఇది తయారు చేసి 4 years అయింది. ఈ చెట్టు కింద చిన్ని కృష్ణయ్య చూడండి, వెన్నకుండలు పెట్టుకుని ఎలా నిల్చో ఉన్నాడో. ఈ చెట్టు మీద చిన్న చిన్న పావురాలు కూడా ఉన్నాయండి, చూసారా. దీని మీద ఒక చిన్న బ్రిడ్జ్ కూడా ఉందండి, అటు నుంచి ఇటు పోవడానికి.
మాకు వచ్చిన కృష్ణయ్య పాటలను పాడుతూ ఇలా ఉయ్యాల ఊపుతూ పాటలు పాడాము. జోల పాటలు, అన్ని పాటలు పాడాము. ఇలా మా ఇంట్లో కృష్ణాష్టమి వేడుకలు చేసుకున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.